లైట్‌గా ఉరిసిగా ఆసనం కూడా లైట్‌గా టచ్ చేస్తాను. ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే ఈ ఈ జాయింట్‌లో ఉంది. ఈ జాయింట్ ఉంది కదా! ఈ జాయింట్ దగ్గర బాగా వంగాల్సొస్తుంది. అక్కడ మళ్ళీ టచ్ అవుతాయి కొన్ని. దాన్ని మళ్ళీ ఎన్లార్జ్ చేసుకోవాలి, టచ్ చేసుకోవాలి. ఎన్లార్జ్ తెచ్చుకోవాలి, టచ్ చేసుకోవాలి అట్లా. దానివల్ల ఎక్కువ చేయను. మెల్లిగా పెంచుకుంటూ వెళ్తా. ఓకే. హరే కృష్ణ. ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నాయి మెల్లిమెల్లిగా చూసుకుంటూ మనం అడుగులు వేయాలి. కొంచెం నొప్పి ఉన్నా మెల్లిమెల్లిగా చేసుకుంటాడు. కొంచెం ఆవేశంగా వెళ్ళాము, పట్టిందనుకో కష్టం ఉంది. కష్టం అంటే మళ్ళీ ఒక 1 వీక్ రెస్ట్ తీసుకోవాలి. అవకాశం వచ్చింది ఎక్కువ చేయొద్దు, లిమిట్ ఉంటే మొత్తం. దాని మూమెంట్స్ చూసి ఎక్కడి నుంచి పుడుతుందో చూసుకుని మెల్లిగా దాన్ని అవకాశం ఇవ్వాలి. దానికి కూడా అది అట్లా అనమాట. ఇలాంటి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, యోగా చేసిన తర్వాత ఎక్కువ వెయిట్లే మోయకూడదు. నా కర్మగాలి పెద్ద పెద్ద వెయిట్లు, పెద్ద పెద్ద వర్క్లు తగలేదు. ఎందుకంటే దీనివల్ల సంకోచ వ్యాకోచం జరిగి బిట్వీన్ గ్యాప్ వచ్చి, అంటే సాగటం అనమాట. సాగుతుంది మళ్ళీ గ్యాప్ అవుతుంది, సాగుతుంది గ్యాప్ అవుతుంది. ఫ్రీనెస్ అనమాట. ఎప్పుడైతే ఆ ఫ్రీనెస్ ఉంటుందో మళ్ళీ బరువులు చేస్తే పట్టేస్తుంది. నాకు సమ్టైమ్స్ పట్టి చాలా బాధపడేవాడిని నిజంగా. ఓకే. కొంచెం ఫ్రీగా ఉండి ఒక 1 మంత్ వరకు ఏ వర్క్ లేకుండా ఫ్రీగా ఉంటే అదిరిపోతుంది అనమాట. 1 year గ్యారంటీ. మళ్ళీ అంత స్ట్రాంగ్ అవ్వచ్చు. వర్క్ ఉంటే కష్టం అంటే గ్యాప్ వచ్చేసి దానివల్ల మళ్ళీ చేయలేము అట్లా అనమాట. సెట్ అవ్వదు సరిగ్గా. ఫ్రెండ్స్, ఓకే.
అలా కిందకి వాళ్ళేటప్పుడు డేంజర్. పెయిన్స్ అప్పుడే పట్టిందో కష్టం. ఇప్పుడు నాకు అది కొంచెం అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ కాబట్టి. అయినా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చాలా జాగ్రత్త కేర్‌ఫుల్‌గా చేసుకోవాలి. శివలారా రామ్ 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 తప్పని పేరుకుంటారా తప్పుకోవాలి. ఓకేనమ్మా. యోగది రామూర్తి ప్లీజ్ దూరండి. హరే కృష్ణ రాధాకృష్ణ. హరే కృష్ణ హరే రామ్. కృష్ణ పరమాత్మ. ఇవేమి యాక్టివ్లు కాదు, ఇవన్నీ బాధలు. ఇవన్నీ ఇప్పుడు జిమ్కి వెళ్తే వెయిట్లు మోస్తే ఎలా ఉంటుంది, పెయిన్స్ ఎలా ఉంటాయి, సేమ్ ఇవి కూడా అంతే. అవో డిఫరెంట్, ఇవో చాలా డిఫరెంట్. ఇవో డిఫరెంట్, టూ డిఫరెంట్. ఇవి ఇది చాలా డేంజర్. ఇది ఎస్, చాలా డేంజర్. వెనక్కి వెళ్ళేటప్పుడు బ్యాలెన్స్ ఉండదు ఒక్కప్పుడు. ఎప్పుడైతే మనం ఇలా లేచేటప్పుడు ఒక రకమైన ఫోర్స్ వస్తుంది. ఆ ఫోర్స్ కనుక తల తగిలినట్టు అవుట్. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. చాలా కరెక్ట్. గ్యాప్ తర్వాత కొంచెం పెయిన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
జై శ్రీరామ్.